గుర్తించబడిన మహా పేద హెడ్ క్వార్టర్ తిరుమలపేట మండలంలో ఈ తెలంగాణలో ఇక్కడున్న 100 పడకల హాస్పిటల్ వించు కూడా ఎక్కడికైనా కావడానికి వీలు లేదు. ఇక్కడున్న ఈ మండలంలో ఇది కరువు మండలం, ఏ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ 40 సంవత్సరాల పాలనలో కూడా ఇది పేదల హాస్పిటల్, పేదలకే చెందాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో మొత్తం అంతా ఎన్ని కులాలు, మొత్తం పేద కులాలు ఉన్నారు. అందుకని ఈ హాస్పిటల్ వించు మాత్రం బయటకు పోవడానికి వీల్లేదు. పేదవాడికి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు పేదోడికి వైద్యం జరగాలంటే ఇందిరమ్మ రాజ్యంలో ఉంటాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఇది పేదోడికి జరిగే పని కాబట్టి, ఇది పేదోడికి చెందాలి కాబట్టి, ఇక్కడే ఈ హాస్పిటల్ ఉండాలి కాబట్టి, దయచేసి హాస్పిటల్కి పోయే మార్గం ఎవరైనా కూడా మాకు సహకరించాలి తప్ప మీకు సొంతంగా మీ సొత్తుగా తీసుకోవద్దని మీ అందరికీ, అధికారులకి, ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చెప్తున్నా. ఏంటంటే వికలాంగులకు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది.